హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే మనకున్న లైఫ్ని మనము ఎలా అంగీకరించాలి, ఎలా హ్యాపీగా ఉండాలి అనే దాని గురించి. మరి మనం ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకి జీవితంలో మంచి చెడు అనేవి రెండు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి బాగా ఆనందంగా ఉండే సమయాలు ఉంటాయి, ఒక్కోసారి దుఃఖంతో ఉండే సమయాలు కూడా ఉంటాయి. మరి ఆనందం కంటే దుఃఖంతో ఉండే సమయాలు ఎక్కువగా కూడా ఉండవచ్చు. ఎన్నో సమస్యలు కూడా మనకి వస్తూ ఉంటాయి. అయితే ఈ సమస్యలని గురించి ఎక్కువ బాధపడే వాళ్ళు ఉంటారు. మరి ఆ సమస్యలు వస్తానే ఉంటాయిలే, అవే వాటిని మనం ఏం చేయలేము, దాన్ని మైండ్లోకి ఎక్కించుకోకూడదు అని అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. మరి మన లైఫ్ని అంగీకరించి, ఎలా ఉంటే అలా అంగీకరించి హ్యాపీగా ఉండటము ఎలా అనేదే ఇవాళ మన టాపిక్. మరి మనకి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట, ఏమని, మనం ఎలా ఉండాలనుకున్నాము, మన లైఫ్ ఎలా మారిపోయింది, మన సామర్థ్యం తగ్గట్టు మన లైఫ్ లేదే, మనకి పరిస్థితులు ఇలాగ రివర్స్ అవ్వకపోతే మన జీవితం ఎంతో బాగుండేది అని ఆలోచిస్తూ, ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని సగం జీవితం మనం ఈ ఆలోచనలతోనే గడుపుతూ ఉంటాము. మరి అలాగా ఆలోచనలకు తగ్గట్టు మనం ఊహించుకున్నట్టు మన జీవితం ఉంటుందా? ఉండదు. మనము జీవితాన్ని అలా ఆలోచించకుండా ఎలా హ్యాపీగా గడపటం అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. మనం ఎంత తొందరగా రియాలిటీని గ్రహిస్తే అంత బాగా హ్యాపీగా ఉండగలుగుతాం అన్నమాట. ముందేంటంటే మనల్ని మనము అంగీకరించాలండి. ఎందుకంటే మనకి కొన్ని బలహీనతలు ఉండొచ్చు. ఆ బలహీనతల వల్ల మనం ఎంతో కొంత నష్టపోవచ్చు. నేను ఇలా ఉన్నానేంటి, ఇలా ఉండకపోతే బాగుంటుంది అని కూడా అనిపించవచ్చు. కానీ అలా కాకుండా వేరే రకంగా ఉండగలిగితే ఓకే. లేకపోతే మాత్రము మనము ఎలా ఉన్నామో దాన్ని అంగీకరించాలి. మనం ఏమైనా పొరపాట్లు చేసామనుకోండి, దాన్ని ఏం చేయాలి, ఆ పొరపాట్లని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని అది చేసామని బాధపడుతూ ఉంటే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు కదా. మనం ఏం చేయాలి, ఆ పొరపాటుని సరిదిద్దుకోగలిగితే ఓకే, లేకపోతే ఆ పొరపాటు మళ్ళీ చేయకుండా చూసుకొని మళ్ళీ చేసిన పొరపాటుని క్షమించి వదిలేయాలన్నమాట. అప్పుడు దాన్ని మర్చిపోతేనే మనము ఫర్దర్గా ముందుకెళ్ళగలుగుతాము. పశ్చాత్తాపానికి మించింది లేదని చెప్పి పెద్దలు అంటారు కదా. కాబట్టి మన పొరపాటుని తెలుసుకోవటమే అదొక పెద్ద విషయము. ఆ పొరపాటుని మనం అప్పుడు సరిదిద్దుకోగలుగుతాము, అదే చాలు మనకి. అంతేగాని ఆ పొరపాటు గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. అంతేకాకుండా మనం గుర్తించుకొని దాన్ని సరిచేసుకోవాలి, కానీ వేరే వాళ్ళు మన పొరపాటుని చూపించేటట్లుగా మనం ఉండకూడదు. తర్వాత మనం ఎప్పుడు కూడా వర్తమానంలో ఉండాలి. పాస్ట్ గురించి, అంటే గతం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. తర్వాత ఫ్యూచర్ గురించి ఎక్కువగా మనం దాని గురించి అనుకోవటము కూడా చేయకూడదు. అలా కాకుండా మనము వర్తమానంలో చేసే పనులు శ్రద్ధగా చేస్తూ, దీనివల్ల ఫ్యూచర్లో మనకి రిజల్ట్ ఉంటుంది అనేది మైండ్లో ఒక భావన అనేది పెట్టుకొని ప్రవర్తిస్తూ ఉంటే మనకి ఒక క్రమశిక్షణ అనేది కూడా అలవాటు అవుతుంది. అంతేకాకుండా మన సామర్థ్యాన్ని మనం గుర్తించటం, తర్వాత మన మీద మనం డౌట్స్ పెట్టుకోవటము మానేయటం, ఇవి చెయ్యాలన్నమాట. ఎందుకంటే ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు అమ్మో మన వల్ల ఈ పని అవుతుందా అని ముందే భయపడిపోవటము, అలా చేయకుండా ఈ పనిని మనం చేయగలుగుతాము అని 100% మన మీద మనం నమ్మకంతో చేస్తే గనక ఆ పని 100% అవుతుంది. ఒకవేళ అవ్వకపోయినా మనం బెటర్గానే చేసాము, ఇంకా కొంచెం బెటర్గా చేస్తే
ఈ పని అవుతుందిలే, ఏం పర్వాలేదని కూడా అనుకుంటే మంచిదన్నమాట. మనల్ని మనం ప్రేమించుకోవటం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనలో మనల్ని విమర్శించే ఒక వాయిస్ కూడా ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగి ఏదైనా మనం చేయలేకపోయినప్పుడు ఏం పర్వాలేదులే, ఇది తర్వాత అయినా చేయొచ్చు, తర్వాత దీని గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకొని చేస్తే ఈ పని అవుతుంది అని బెంబేలవ్వకుండా ఆలోచించగలిగితే మనము ప్రతి పనిని చాకచక్యంగా చేయగలుగుతాం. ఇలా మనల్ని మనం ధైర్యం చెప్పే అంతరంగాన్ని మనం సంపాదించుకోవాలి. అయితే ఇవాళ మనకి ఒక సిట్యుయేషన్ నెగిటివ్గా అనిపించవచ్చు, అదే రేపు ఆ సిట్యుయేషన్ పాజిటివ్ అవ్వచ్చు. ఒక్కోసారి నెగిటివ్గా అనిపించే సిట్యుయేషన్ని మనం అంగీకరించాల్సి రావచ్చు. మరి అలా అంగీకరించాల్సి వచ్చినప్పుడు మనం అంగీకరిస్తే మనకి మనసులో ఒక రకమైన నిరుత్సాహం ఉంటుంది, అయిష్టంగా అంగీకరించినట్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనము ఈ సిట్యుయేషన్ మారి రేపు పాజిటివ్ అవుతుంది అని అనుకోవటం కానీ, లేకపోతే ఆ అంగీకరించిన దాన్ని ఇష్టపడటం కానీ చేస్తే మంచిదన్నమాట. ఎందుకంటే మనం అంగీకరించడం అనేది మన ఓటమి కాదది, మనము ఆ పరిస్థితికి మారి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నాము. అంటే దాన్ని ఆకళింపు చేసుకోవటానికి, దాన్ని మనం అడ్జస్ట్ అవటానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి అది తప్పేం కాదు, అది ఓటమేం కాదు అని చెప్పి మనము ఆ పరిస్థితిని ఎదుర్కోవటానికి మనం సిద్ధపడ్డాము అంతే అని చెప్పి అనుకోగలిగితే మనం తొందరగా ఇలా నిరుత్సాహపడటానికి అవకాశం ఉండదు. మనము మనల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదైనా ప్రణాళిక వేసుకున్నాం అనుకోండి, దాన్ని ఒక కాగితం మీద రాసి ఉంచుకోవటము, తర్వాత అది మనకి ఇష్టమైన వాళ్ళతో, మన మంచి కోరే వ్యక్తులతో దాన్ని డిస్కస్ చేసి మనం దాంట్లో ప్రోత్సాహం పొందటం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇలాంటి సమస్య వేరే వాళ్ళకు వస్తే మనం ఎలా స్పందిస్తాము, మనం ఎలాగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటాము అనేది, అలాగా వేరే వాళ్ళకు వచ్చిన సమస్య అని భావించి మనం దాని గురించి ఆలోచిస్తే మనం ఆ సమస్యని తొందరగా పరిష్కరించుకోగలుగుతాము. మనకి నిరుత్సాహం కలుగజేసే వాటి నుంచి మనం తొందరగా బయటికి రావడానికి ప్రయత్నించాలి. బాధ అనేది కొంతసేపు మాత్రమే దాన్ని పడాలి, ఎక్కువసేపు దాని మీద మనం డిపెండ్ అవ్వకూడదు, బాధలోనే ఉండకూడదు అనమాట. అయితే మన హద్దులను కూడా మనం తెలుసుకోవాలి. అంటే మన బాంధవ్యాల విషయంలో కానీ, లేకపోతే బయటి వాళ్ళ విషయంలో కానీ మనం ఎలా మెలుగుతున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా గుర్తించి ప్రవర్తిస్తే గనక మనకి ఈ లైఫ్లో సఫరింగ్ అనేది ఉండదు, లైఫ్ సజావుగా సాగుతుంది. అప్పుడు మనం ఎప్పుడు కూడా రియాలిటీ మీద ఆధారపడి ఉండాలి. ఆ రియాలిటీ అంటే ఏంటంటే మన భావనలు ఏంటి, మన ఆలోచనలు, భావనలు, తర్వాత మనం ఎలా స్పందిస్తున్నాము, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము, వీటన్నిటిని బట్టి కూడా మన అవుట్కమ్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఎలా చేస్తే మన కర్మను బట్టి మన జీవితం ఆధారపడుతుంది అనమాట. కాబట్టి అంటే మన కర్మకి పూర్తిగా మనమే బాధ్యులం అనమాట. సో మనం ఎంత బాగా దీన్ని అర్థం చేసుకొని మన భావనల్ని, మన ఆలోచనల్ని, మన పనులని, మన నిర్ణయాల్ని బెటర్గా పాజిటివ్ దిశగా ప్లాన్ చేసుకుంటే మనకి రిజల్ట్ అంత పాజిటివ్గా బెటర్గా వస్తుందన్నమాట. జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్య కూడా మనల్ని చాలా దృఢంగా తయారు చేస్తుంది. కాబట్టి మనం ఎంత స్ట్రగుల్ అయ్యి దాన్ని ఎదుర్కొని దాని నుంచి ముందుకు సాగుతామో మనం అంత బలంగా, దృఢంగా తయారవుతాము. మామూలుగా సామెత ఉంటుంది కదా, ఇది ఇనుముని ఎంత బాగా కొడితే అంత గట్టిగా అవుతుంది అని ఒక సామెత ఉంటుంది. అదేవిధంగా మనం కూడా ఎన్ని సమస్యల్ని ఎదుర్కొని వాటిని అధిగమించి ముందుకు సాగితే అంత దృఢంగా తయారవుతున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మనం లైఫ్లో అడుగు వేస్తే మన లైఫ్ని మనము ఆనందంగా గడపగలుగుతాము.
మరి అదండి వాటి టాపిక్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.